గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను విచారించనున్న ఏసీబీ అధికారులు. గచ్చిబౌలిలో నమోదైన కేసు ఏసీబీకి బదిలీ చేసిన అధికారులు. హైకోర్టును ఆశ్రయించిన పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి. గొర్రెల స్కామ్పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్. విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ కొట్టివేత. ఏసీబీ డీజీ సివి ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. గొర్రెల స్కామ్ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగి కేసు దర్యాప్తు అనేది ముమ్మరం చేశారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దాదాపు కోట్లాది రూపాయలు భారీ కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు మేరకు దానిపైన దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో అటు గచ్చిబౌలి ప్రాంతంలో నమోదైన కేసు, ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలన్నింటినీ కూడా ఏసీబీకి బదిలీ చేయడం జరిగింది. తాజాగా ఏసీబీ అధికారులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఇందులో మొత్తం 21 మందికి పైగానే పాత్ర ఉన్నట్లు, ఈ భారీ కుంభకోణంలో చాలామంది కింద స్థాయి నుంచి అటు దళారులు, పై స్థాయి అధికారులు, మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఈ కుంభకోణంలో పాల్గొన్న భాగస్వాములు ఉన్నారు అని చెప్పేసి ఏసీబీ గుర్తించారు. వారందరికీ కూడా నోటీసులు సిద్ధం కూడా చేసి మరికొద్ది వారం రోజుల్లో ఆ నోటీసులను కూడా జారీ చేసి 41A సిఆర్పిసి కింద వారందరినీ కూడా ఏదైతే విచారణ చేసిన తర్వాత రికార్డు అంటే వారిది స్టేట్మెంట్ రికార్డు చేయాలని చెప్పేసి భావించారు. అయితే తాజాగా ఈ కేసు వ్యవహారం సంబంధించి ఏసీబీ అధికారులు చేసిన దర్యాప్తును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి ఒక పిటిషన్ వేశారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో హైకోర్టు కలుగజేసుకోవడం, జోక్యం చేసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ వేసిన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చడం జరిగింది. సో ఎప్పుడైతే దీని వ్యవహారానికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ కోర్టులో పిటిషన్ వేశారో ఖచ్చితంగా ఇందులో పై స్థాయి అధికారులకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉందని చెప్పేసి అన్నట్టుగా బహిర్గతమవుతోంది. ఇందులో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మొత్తం వ్యవస్థ, ఈ కుంభకోణ వ్యవహారం అంతా కూడా మంత్రి తలసానికి సంబంధించిన ఓఎస్డీ పైనే, కళ్యాణ్ పైనే ఈ కేసు అంతా కూడా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ జరగడం, కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న క్రమంలో ఒక్కసారిగా అర్ధరాత్రి పూట ఈ ఏదైతే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోకి చొరబడ్డ కళ్యాణ్ తన మనుషులతో కలిసి వెనుక నుండి వచ్చి కార్యాలయంలో ఉన్న ఫైళ్ళు, ఆ తర్వాత హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు వీటన్నింటినీ కూడా ధ్వంసం చేయడమే కాకుండా కొన్ని ఫైళ్ళను కూడా చించివేసి వాటిని తగలబెట్టడం కూడా జరిగింది. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఓఎస్డీకి మొత్తం తెలుసు అని చెప్తున్నారు. ఈ 133 యూనిట్ల వ్యవహారానికి సంబంధించి ఏదైతే గొర్రెల కొనుగోలు వ్యవహారం సంబంధించి జరిగిందో ఆ 133 యూనిట్లకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఏ ఒక్క గొర్రెను కూడా అక్కడ కొనుగోలు చేసినట్లు కానీ, అక్కడ ఏదైతే డబ్బు చెల్లించినట్లుగా కానీ ఎక్కడ కూడా ఏసీబీ అధికారులకు ఎలాంటి రికార్డ్స్ అనేవి దొరకలేదు. కేవలం ఇదంతా కూడా పేపర్ పైన మాత్రమే జరిగిందే తప్ప ఈ భారీ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా గొర్రెలు కొనుగోలు చేయలేదని చెప్పి ఏసీబీ స్పష్టంగా ఆధారాలు కూడా సేకరించింది. ఆ ఆధారాల్లో భాగంగానే ఈ ఏదైతే నిన్న గచ్చిబౌలిలో ఏదైతే గతంలో నమోదైన కేసు, ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ కళ్యాణ్తో పాటు ఇతర వ్యక్తులపైన నమోదైన కేసుల వ్యవహారము, ఆ తర్వాత నాంపల్లి పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చి ఆయన విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందో వాటన్నింటినీ కూడా ఏసీబీ అధికారులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు వాటన్నింటినీ పరిశీలించి వారి దగ్గర దొరికిన ఆధారాలు వీటన్నిటి వ్యవహారంలో భాగంగానే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ వ్యవహారంలో భాగంగానే ఇక ఒక్కొక్కరికి కింద స్థాయి సిబ్బంది నుంచి అటు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు అప్పట్లో అవసరమైతే అప్పట్లో మంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అవసరమైతే నోటీస్ కూడా ఇచ్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేయడం జరుగుతుంది. శిరీష, థ్యాంక్ యూ కృష్ణ.